ఉమ్, 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 ఉమ్. అసలు ఈ మాట నేను దీప్తికి చెప్తున్నాను వాక్యం, అదే మీటింగ్లో చెప్తా ఉంటే ఈ మాటలు నువ్వు భలే ఆకట్టుకుంది. కోపం వస్తే దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలన్నా ఏంట? కోపం వస్తే ఏం చేయాలా? ఏం చదువుతాం? ఏం చేయాలా? దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలట. చాలా నచ్చింది నాకు ఆ మాట. నాకు కోపం వస్తాయి కానీ కొన్నిసార్లు కోపడతాం గొప్పన. సో వీలైతే ఏం చెప్పాలా? చెప్తున్నా ఎవరన్నా ఎప్పుడన్నా మొదలుపెట్టారు సారీ చెప్పటం. ఏ బ్రదర్స్ చెప్తాను మొదలుపెట్టారు సారీ చెప్తున్నారు లేదా? ఏమన్నాయి కదా అంతకు అలవాటు లేదంటావా? మనం చెప్తుంది సారీ దేవుని తరపున మనకు కాదు. సరే, ఓకే, ఫైన్. ఈ సమయంలో సో ఒక వ్యక్తి వల్ల ఇద్దరు మరణాలు, ఇద్దరు స్త్రీల యొక్క జీవితం ఏమైపోయింది? పతనం అయిపోయింది. బయట లైట్ వేసారా? ఇటు పక్క లైట్లు, ఇటు పక్క లైట్లు, అటు పక్క వేసారు, 4 పక్కలు వేసారు లైట్లు. సో కాబట్టి ఇది నాన్న దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ వల్ల ఎంతమందికి నష్టం కలిగింది, నీ వల్ల ఎంతమందికి మనసు గాయమైంది. మీరు అనొచ్చు, అవునా నీ వల్ల కూడా నేను బాధపడ్డానని అంటారు కొంతమంది, అంత నిజంగా అంటారు. సో గాయము సేవకుడు చేయకపోతే దేవుడు చేస్తాడు. ఇప్పుడు గాయం చేసినట్టు మాట్లాడాను. ఎందుకు మాట్లాడతాం చెప్పండి? ఏం చేస్తున్నాము అంటే సో పోయిన వారంలో చక్కగా చెప్పుకుంటూ వచ్చాం. ఒకరి వల్ల ఎంతో నష్టం. ఈ నష్టం వల్ల మరి దావీదుని చూచినప్పుడు ఒకటే అడిగారు, దేవుడు అడుగుతూ వచ్చాడు, ప్రభా దావీదుని ఎంతగా శిక్షించావు కదా, దావీదుని ఎంతగా శిక్షించావు, మరి దావీదుని ప్రభా ఎక్కడ కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడలేదే. దావీదు ఎక్కడ? అందరూ చేసినటువంటి తప్పులు చాలామంది చేశారు, చాలామంది తప్పులు చేశారు, కానీ దావీదుని శిక్షించినట్లు దేవుడు ఎవరు శిక్షించాలి? అర్థమవుతుందా? యేసుప్రభువు శిక్షించినప్పుడు బాగా చక్కగా గుర్తుపెట్టుకుని, దేవుడు దావీదుని శిక్షించినప్పుడు దావీదు ఆ శిక్షను అంగీకరించాడు. బాగా ఏంటంటే మనం చెప్తున్నాం, దావీదుని దేవుడు శిక్షించిన దావీదు ఏం చేశాడు? శిక్షని అంగీకరించాడు. అందుకే ప్రాణంతో ఉన్నాడు. కదా, అందుకే ప్రాణంతో ఉన్నాడు. మొట్టమొదటిగా మన టాపిక్, అది ఎందుకు టాపిక్ వచ్చి చెప్తున్నాను. మొట్టమొదటిగా యుద్ధం జరిగింది గొలియాతుతోటి. ఏం చేశాడు? ఖడ్గాన్ని దాచుకున్నాడు, శిరస్త్రాలను దాచుకున్నాడు, డాలు దాచుకున్నాడు, అవసరం దాచుకునే ఏం చేశాడు? తన యొక్క గుడాలను దాచుకున్నాడు. అప్పుడేమైంది? ఆ క్షణంలోనే దావీదు రాజు అవ్వాలా. ఈ క్షణంలో రాజు అవ్వాలి. దావీదు గొలియాతుని చంపినప్పుడే అప్పుడే ఏం కావాలా? రాజు అవ్వాలి. కొన్ని సంవత్సరాల తరం పడ్డాడు దావీదు మొదటిగా. సో ఎప్పుడైతే వాటన్నింటి తీసివేసి ఎప్పుడు ధరించుకున్నాడో దేవుడు దావీదు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఫస్ట్ థింగ్. రెండోదిగా దావీదు ఊరియాని చంపించినప్పుడు కొంతకాలం దేవుడు ఊరికే ఉన్నాడు. ఊరియాని చంపింపబడిన తర్వాత దావీదుకి దేవుడు ఏం చేశాడు? సింహాసనాన్ని తీసేశాడు, సింహాసనాన్ని తీసివేశాడు. ఇంకా రాలా సింహాసనానికి. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, తన పొరపాట్లన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దేవుడు ఏం చేశాడు? సింహాసనాన్ని ఇవ్వలేదు కానీ రాజ్యం ఇచ్చాడు. ఏం చేయండి? అర్థమవుతుందా? సింహాసనాన్ని ఇవ్వాలి, అక్కడ ఏం చేశాడు? రాజ్యం ఇచ్చాడు, తొలిపెడక. తర్వాత మూడోదిగా ఇశ్రాయేలుని లెక్క పెట్టొద్దన్నాడు దేవుడు. ఇశ్రాయేలుని లెక్క పెట్టొద్దన్నాడు. ఏం చేశాడు? కొన్ని నెలల నుండి
ఆ రోజున ఇంకా ఏమైంది, దేవదూత వచ్చి టపా 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 కొన్ని వేల మంది చచ్చిపోయారు. అప్పుడు ఏడుస్తున్నాడు. సో దేవుడి దగ్గర అప్పుడు ఎలా ఏడ్చాడో తెలుసా? ప్రభువా, ఆ శిక్ష నా మీద వేయి. నిజండి, ఆ శిక్ష ఎంత ధైర్యం అండి! ఎవరండి? ఆ శిక్ష నా మీద వేయన్నాడు. ఆ తర్వాత కూడా తన ఇంట్లోనే చాలా పెద్ద నష్టం వచ్చింది. కుమారులు చనిపోతా వచ్చారు. సో ఈ రకంగా రాజ్యం అతలాకుతలం అయిపోయింది. ఆ తర్వాత ఆ రాజ్యం నిలబడలేదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదుని దేవుడు శిక్షించినప్పుడు దావీదు ఏం చేశాడు? దాన్ని అంగీకరించాడు. ఎందుకు అలా అంగీకరించాడంటే, అతగాడు కనుక అంగీకరించకపోయిందంటే అప్పుడే సౌలు చేతిలో చచ్చిపోయేవాడు. తర్వాత అబ్షాలోము చేతిలో చచ్చిపోయి ఉండేవాడు. మూడోదిగా దేవదూత చేతిలో చచ్చిపోయాడు. 3 చోట్ల 3 సార్లు మరణాన్ని తప్పించుకున్నాడు. ఎవరు? అర్థమైంది ఇప్పుడు కింద. సో ఇవన్నీ చెప్పాలంటే ఇంకా 4 రోజులు పట్టింది. మన టాపిక్లో కొన్ని వెళ్దాం. సో ఏనా క్లియరా? సో 3 చోట్ల మరణం ఉంది. 3 చోట్ల దేవుడు ఇచ్చాడు, అప్పుడు ఇచ్చి ఏమిచ్చాడు? శిక్షించాడు. ఎంతగా శిక్షించాడంటే అబ్బో, ఆ శిక్ష మామూలుది కాదు, మనం తట్టుకునేది కాదు, అసలు ఊహించడానికి కూడా ఊహకి అందరిది. కానీ ప్రతిసారి ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ పశువులతో నన్ను అప్పుడే అడిగాడు, ప్రభు నన్ను క్షమించు. ఇటువంటి ప్రార్థన నాకు తెలిసి ఎవరు ఎక్కడ చేయలేదండి. ఆయన ప్రార్థన, ఆయన ఒప్పుకోలు, ఆయన దేవునికి పాదానికి అడగటం అబ్బో. అందుకే దావీదు ఆయన వంశం నుంచి పొగిన యేసుక్రీస్తు వచ్చారు. ఎందుకు తెలుసా? తప్పు చేయటము సహజమే, ఒప్పుకొని విడిచిపెట్టుట చాలా గొప్ప విషయం. దావీదు పొరపాటు చేశాడు, శిక్ష పొందిన మళ్ళీ ఎన్న తప్పుని చేయాలి. మనకి ఎన్నిసార్లు శిక్ష పడినా, మరిన్ని సమస్యలు వచ్చినా మనం దాన్ని పట్టించుకో. అటు తీర్మానం ప్రభావం క్షమించు. రైట్, ఓకే. మనకి పాఠ్యభాగంలోకి వెళ్ళిపోతాం. మంచి టాపిక్ ఉంది. దేవుడికి ఉపయోగిస్తున్నప్పుడు మనం చూద్దాం. నెహెమ్యా రాసిన గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా 10వ అధ్యాయం. ఇదియు గాక, మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టాపనను, సకల విధమైన వృక్షములు, ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరము గదుల్లోనికి యాజకుల ఎదుకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతు లేవి ఎద్దకు తీసుకొని వచ్చినట్లుగాను, ప్రతి పట్టణంలో ఉన్న మా పంటల్లో 10వ వంతు ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. ఎవరు చెప్తారు ఈ మాట? నెహెమ్యా గారు చెప్తున్నారు. సో ఏమేమి వస్తాయండి మందులోకి ఏమొచ్చినది? ప్రథమ ఫలము, తర్వాత ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిర ప్రజల్లోకి యాజకులకు తెచ్చినట్లుగా. దేవుడి వాక్యంని ఆశించి దీవించి మనతోటి మనం ప్రార్థన చేస్తున్నావా? మాతో మాట్లాడు తండ్రి. మాతో మాట్లాడే దేవుడివి. మీరు మాట్లాడితే చెవితేనే ధారల కన్నా మధురమైంది నీ మాట. కృప చూపించము, దయ చూపించు, సహాయం చేయము. ప్రతి విషయంలో కనికరానికి కోరుకుంటున్నా ప్రభావ. అల్పుడును, అయోగ్యుడును, దుష్ట దౌర్భాగ్యుడు తదను క్షమించి నీ పశుపక్షు చేసి బయటపరచు. సులువు చాటు మరుపువచ్చు, వర్తమానం తెచ్చుకోవచ్చు. కనికరానికి కోరుకుంటాం. ఆది అంతమైతే సమస్త మహిమా గ్రంథం ఇచ్చి ప్రార్థిస్తూ కనికరాన్ని శ్వాస స్థాపించుగా ప్రార్థనకి ఇచ్చి దేవానికి స్తోత్రం చేస్తున్నాం. సమస్త మహిమా గ్రంథం జ్ఞాపకం మీకు చూపించిన దయచు ప్రదేశం తప్ప క్షమించి సులువు చాటు మరొకసారి
చక్కని మాట దయచేస్తున్నాం తండ్రి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రథమ ఫలములు ద్రాక్ష రసము ఎక్కడికి వచ్చినట్ట దేవుని యొక్క మందిరానికి తీసుకురాబడ్డాయి. సో ద్రాక్ష రసం చూపిస్తుందంట దేవుడిని సంతోషపెట్టు ద్రాక్షరసం. దేవుడిని సంతోషపెట్టు ద్రాక్షరసం. ఇది ఎక్కడికి వచ్చింది ద్రాక్షరసం అంటే ఇది దేవుని మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి ఈ ద్రాక్షరసము? దేవుని యొక్క మందిరంలో మొట్టమొదటి ఫలములు ఎక్కడికి వెళ్ళాలా? బాగుంది, ఎక్కడికి వెళ్ళాలా? మొట్టమొదటి ఫలములు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాలి. సో దీన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడాలంటే నువ్వు నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క మందిరంలో ఉండాలి. సో కాబట్టి మనం ఏం చేయట ప్రప్రదమైన స్థలం. అందుకే యాకోబు పత్రిక 1:18 చక్కని మాట్లాడాలి. యాకోబు పత్రిక 1:18 చదవండి. యాకోబు 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మన ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము ఓకే. సో ఏమర్థమవుతుంది? ప్రప్రదమైన ఫలముగా దేవుడు మనల్ని కన్నాడంట, సత్యమునంట. సో మనకి బాగా అర్థం కావాలంటే కొంచెం వెనక్కి వెళ్తే వచ్చేది ఆది కాండంలోకి వెళ్తే ఆది కాండంలో దేవుడు ప్రతిదినము ఆదాముకి వాక్యం చెప్పేవాడంట. ప్రతిదినం ఏం చేసేవాడు? ఆదాముకి వాక్యం చెప్పేవాడు. చాలా బాగుండేది, సో హ్యాపీ. సో ఆదాముకి ఏం చెప్పాడు? తన సృష్టి రహస్యం చెప్పుకుంటాడు. ఇంకా లూసిఫర్ సైతాను ఏ విధంగా మరి త్రోయబడ్డాడో చెప్పుకుంటాడు. ఏ విధంగా ఇంకా సైతాన్ సమూహం ఏర్పడిందో చెప్పుకుంటాడు. ప్రతిదీ ఆయన చెప్పుకుంటాం లేడు. బాగా ప్రతిదీ ఆయన చెప్పుకుంటాం లేడు. అయితే ప్రప్రదమైన ఫలముగా దేవుడు ఆదాముని కన్నాడు. ప్రప్రదమైన ఫలం ఎవరు కన్నాడండి? ఆదాముని కన్నాడు. కానీ ఏంటంటే సత్యాన్ని బోధించాడు. సత్యాన్ని బోధించాడు. ఈ యొక్క ప్రప్రదమైన ఫలం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క ఇంట్లో ఉండాలి. మళ్ళీ చదవలే మాట, మళ్ళీ చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వల్ల మనను తన సంకల్పం ప్రకారము కన్నాడంట. అక్కడ ఏం చేశాడండి? అక్కడ ఆది కాలంలో మట్టిని తీసుకొని మనుషునిగా తయారు చేసి ఇది నాది అన్నాడు, నా కుమారుడు అన్నాడు. సో ఇటువంటి ఉన్నతమైన స్థితిని ఎవరికి ఇచ్చాడండి? ఒక మట్టికి ఇచ్చాడు. అయితే ఆ యొక్క మట్టి ఆయన సంకల్పాన్ని నెరవేర్చలేకపోయాడు. ఏదైనా ఒక గొప్ప మందిరం అనుకుందాం, ఏదైనా గొప్ప తోట అనుకుందాం. ఆ తోటలో లేని వృక్షం లేదు, లేని పండు లేదు, అన్నీ ఉన్నాయి. అటువంటి గొప్ప మందిరంలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చలేక ఆదాము ఏం చేశాడంట? ఆయన కనినప్పటికీ ఏం చేశాడు? ఆయన సంకల్పాన్ని నెరవేర్చలేకపోయాడంట. ఇప్పుడు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇప్పుడు మీ అమ్మ కనలే, మీ అమ్మ అనుకుంది నా కూతురిని డాక్టర్ని చేయాలి, లేదా ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే ఉన్నత స్థితిలో వచ్చేది అనుకుందంట. మరి ఆమె యొక్క సంకల్పాన్ని లేకపోతే ఆమె చెప్పిన పనులు నెరవేర్చగలుగుతున్నావా? నెరవేర్చలేదు. చక్కగా చెప్పింది నెరవేర్చలేదు. ఆది కాండంలో నెరవేర్చలేదు మనుషుడు, మల్లాకి దాకా కూడా మనుషుడు నెరవేర్చలేదు. అయితే యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఐ కేమ్ టు దిస్ వరల్డ్, ఈ భూలోకానికి నేను రావటానికి గల కారణం ఏంటంటే నేను కనటానికే వచ్చాను. ఎందుకు వచ్చా? నేను నశించిన దాన్ని వెలికి రక్షించి నేను కనటానికి వచ్చాను. ఆది కాండంలో నా వల్ల కానిది ఏదంట? ఆయన కన్నాడు, కానీ దేవుని యొక్క సంకల్పాన్ని మనుషులలో జరిగించుకోలేకపోయినాడు. దేవుడు ఏమిచ్చాడు? ఏమిచ్చండి? స్వతంత్రమైన మనసునిచ్చాడు. ఏమిచ్చండి? స్వతంత్రమైన మనసునిచ్చాడు. ఆ యొక్క మనసు ద్వారా మనుషుడికి ఏం కలిగింది?
ఆ యొక్క స్వాతంత్రాన్ని వ్యర్థం చేసుకున్నాడు మనుషుడు. ఇదే దేవుడి తర్వాత అదేం మాట్లాడేరుగా స్వాతంత్రమైన మనసుని ఇచ్చాడు దేవుడు. ఈ స్వాతంత్రంను మనుషుడు ఏం చేసుకున్నాడు ఉపయోగించకుండా దాస్యం అనే కాడికండలోకి వెళ్ళిపోయినాడు. దేవుడు స్వతంత్రుడుగా చేశాడు ఆదాంని. ఆయన సంకల్పాన్ని తన పట్ల జరిగించిన ఆశపడ్డాడు. సంవత్సరాలు గడిచినాయి. ఒకే ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఏమిటాడండి? ఒక ఎగ్జామ్. జీవితం మొత్తంలో ఒకే ఒక ఎగ్జామ్ ఎవరికి పెట్టాడండి? ఆదాంకి, అవ్వకి. ఫినిష్. ఎగ్జామ్లో అయిపోయారండి. ఫెయిల్ పాస్ ఫెయిల్. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు. సో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే అదే ఎగ్జామ్ ఎవరికి పెట్టారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిలువ మీద పెట్టినాడండి. ఏమిటంట? శిలువ మీద దేవుడు ఆయనని కన్నాడు మట్టి తీసుకొని. అయితే ఈసారి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కంటకి ఎలా వచ్చాడు? రక్త మాంసములతోటి భూలోకానికి వచ్చాడు. ఆ రక్త మాంసంతో వచ్చిన యొక్క దేవుడు మన కోసం అయిపోయినాడు. ఆ యొక్క అడ్డ కొయ్యకు నిలువు కొయ్యకు కొట్టబడి నాటబడి సిలువ వేయబడి రక్తము కాచల ద్రాక్షారసం అయిపోయినాడు. ఆయన ఆ ద్రాక్షారసం ఎక్కడదట? ప్రప్రదమైన ఫలము. అక్కడ ప్రప్రదమైన ఫలము శారీరకంగా చనిపోతే, తనకు తాను శిక్ష వేసుకుంటే, ఈ యొక్క ప్రథమ ఫలమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి నీ కోసము నా కోసము ఆత్మ రక్తాన్ని కాచాడు. ఎందుకు తెలుసా? ఆ యొక్క రక్తము ద్వారా ఆ యొక్క ఫలము, ఆ ఫలం మీద మరణం వస్తే ఈ ఫలం మరణం వల్ల మనకి వచ్చింది జీవం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మొదటి ఫలం అనే వచ్చిందండి. ఆయన సంకల్పాన్ని నెరవేర్చలేకపోయాడంట మానవుడు. అయితే రెండవ సంకల్పం ఏంటి? యేసుక్రీస్తు వారు రెండవ మనిషిని భూలోకానికి పంపించేంత దీనికి ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరు పంపించాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? సత్యాన్ని బోధించాడు. ఏంటంటే సత్యము? పాపికి నరకం ఉన్నది, నీతిమంతుడికి పరలోకం ఉన్నది. ఈ మాట అర్థమవుతుందా? పాపికి ఏమున్నది? నరకం ఉన్నది. నీతిమంతుడికి ఏముంది? పరలోకం ఉన్నది. ఈ నీతిమంతుడిగా సృష్టింపబడిన వారు ఎవరండి? ఆదాము నీతిమంతుడిగా సృష్టింపబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడిగా సృష్టింపబడ్డాడు. కానీ వారిరువురికి స్వాతంత్రం ఇస్తే ఆ యొక్క స్వాతంత్రంలో ఆదాము సత్యాన్ని కోల్పోయినాడు. హి లాస్ట్ హిజ్ ట్రూనెస్. సత్యాన్ని కోల్పోయినాడు. సత్యవంతులుగా ఉండలేకపోయినాడు. అబద్ధాన్ని నమ్మాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది నన్ను అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని నమ్మం మనం. అంతే కదా? ఎవరైనా వచ్చి అడిగిన చెప్పి సన్నానమ్మ హదస్సమానంగానే అవునా నిజమా ఆయన అంటాడమ్మా. ఆయన అంటాడు కాదు అని అనలేము మనం. ఎందుకంటే సత్యంలో ఉన్న మర్మం మనకి ఇంకా అర్థం కాలేదు. సత్యంలో ఉన్న మర్మం మనకి ఇంకా అర్థం కాలేదు. ఇక్కడికి దేవుడు జ్ఞాపకం చేస్తాడంటే ఆయన సంకల్పాన్ని ఆదాము నెరవేర్చలేకపోయినాడు. కానీ రెండో ఆదాము ఏం చేశాడు? సంకల్పాన్ని నెరవేర్చాడు. అక్కడ ఆదాముకి ఏముంది? ఏదైనా తోట ఒక పెద్ద మందిరం ఉంది. ఆ మందిరంలో ఉన్నాడు ఎవరు? ఆదాము, అవ్వ. అయినప్పుడు ఏం చేయలేకపోయాడు? మందిరంలో ఉన్నాడు కానీ మందిరం తనలో లేదు. మందిరంలో ఉన్నాడు కానీ మందిరం ఎక్కడ లేదు? తనలో లేదు. అయితే ఇక్కడ యేసువారికి మందిరం ఉందా? ఉందండి. యేసువారికి మందిరం లేదు కానీ మందిరం తన హృదయంలో ఉన్నది. ఎక్కడండి మందిరం? ఎక్కడండి? తన హృదయంలోనే ఉన్నది. సో ఆ కారణం చేత దేవుని యొక్క సంకల్పాన్ని సత్యంతో నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఎక్కడికి వెళ్తానంట? అందుకే
122 దావీదు కీర్తనలు అంటాడు కదా, దావీదు గారు కూడా ఎందుకు ఇంత చెప్పారు కదా, ఎందుకు దేవుడు దావీదును శిక్షిస్తున్నప్పుడు ఇష్టపడ్డాడు అంటే, దావీదు తన హృదయమంతా యేసయ్యే. దావీదు ఏంటంట, తన హృదయమంతా యేసయ్యే. పాపం చేశాడు కాదంటల్లా, కానీ తన హృదయమంతా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇదే దేవునితో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఏమి ఉన్నది? నీ హృదయంలో ఏముందండి? నిన్ను ప్రశ్న వేసి నేను అడగను, అందరి దగ్గర నేను నీ హృదయంలో అడుగు, యేసయ్య కన్నా దేనికి ప్రేమించావు? నీలో క్రీస్తుని, నీలో క్రీస్తుని మీ అమ్మ చూడలేక, మీ నాన్న చూడలేక, నీ బంధుమిత్రులు చూడలేక, నీ సేవకుడు చూడలేక ఉంటే దానివల్ల ప్రయోజనం ఉన్నదా? ఉందండి? లేదు కదా. సో ఇక్కడ ఏం చూస్తున్నామంట, అందరు ఎక్కడికి వెళ్తున్నారంట? దావీదు అంటాడు, అయ్యా ప్రజలను 122 చదవండి, 102:1 చదవండి. జనులు నాతో లేనప్పుడు నేను సంతోషించితిని. ఈ మాట ఎంత బాగుందండి. జనులంతా ఏమంటున్నారు? మేము మందిరానికి వెళ్తున్నామండి. మందిరానికి వెళ్ళటం ముఖ్యము కాదు, మందిరం నీలో ఉండటం ముఖ్యము. ఏంటంట? మందిరానికి వెళ్ళటము ముఖ్యం కాదు. మందిరం ఎక్కడ ఉండాలా? నీ మనసులో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంట, ప్రప్రదమైన ఫలము ద్రాక్షారసం ఎక్కడికి వచ్చిందంట? దేవుడికి మందిరానికి. నాకు మాట చదువుతుంటే నాకు ఎలా అనిపించింది సార్, దేవా ఈ ద్రాక్షారసం మొట్టమొదటిగా నీ మందిరానికి వచ్చిందా? ఎవరైతే ద్రాక్షారసంగా మార్చబడి మందిరానికి వస్తారో, మొట్టమొదటిగా ప్రయాతి యేసయ్యకి ఇస్తారో, ఆ యొక్క ద్రాక్షరసం చూసి అంటాడు, ఓ నా ద్రాక్షరసమా, ఓ నా ద్రాక్ష, నన్ను ప్రేమించి నా కోసం నలిగిపోయి నన్ను ఆనందం చేయడానికి, నన్ను గణపరచడానికి, నన్ను మహిమపరచడానికి, నా కోసము నన్ను సంతోషపెట్టడానికి వచ్చావా? సంతోషపడేవాడు యేసయ్య. ఏమంటాడంట, నా కోసం నలిగిపోయి నీ యొక్క ఐహికమైన విచారాలు, నీకు అలవాట్లు అన్నిటిని వదులుకొని, నీ యొక్క మనసుని నలగొట్టుకొని విరగొట్టుకొని నా కోసం వచ్చావే, నన్ను సంతోషపెట్టుటక ప్రప్రదమైన ఫలం వల్ల దేవుడికి ఉంది, సంతోషం ఉన్నది. ప్రప్రదమైన ఫలం ఎలా ఉంటుంది? దేవుడికి ఇస్తుందంట, సంతోషాన్ని ఇస్తుందంట. ఇటువంటి ప్రప్రదమైన ఫలములు నీ జీవితంలో ఎన్నోసార్లు దేవుడు ఇచ్చినప్పటికీ చివరి ఫలంగా మిగిలిపోయావు. చివరి అయిపోయింది నీ యొక్క జీవితం, ఆత్మీయమైన జీవితం. అయితే ఇది దేవుడి తర్వాత మాట్లాడుతున్నాడు, మందిరానికి వచ్చావు కానీ మందిరం నీకు రాలేదు. లేదా మందిరానికి నువ్వు వచ్చావు కానీ మందిరం నీతో రాలేదు. అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు. అక్కడ చదువుతాము 10:39 నెహెమ్యా గ్రంథము 10:39 చదవండి. చూస్తున్నాను. ఇశ్రాయేలీలు లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును నూనె తేగా సేవ చేయాచకులు ద్వారపాలకులు గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితులను ఉపకరణం నుండి మందిరపు గదుల్లో ఉంచవలెనని ఉంచవలెను మా దేవుని మందిరం మేము విడిచిపెట్టు. ఎంత చక్కటి మాట. ఈ ద్రాక్షరసం ఎక్కడికి వచ్చిందంట? దేవుని కొరకు నియమింపబడిన పరిశుద్ధమైన పాత్రలోకి వచ్చిందంట. అందుకే మై మాస్టర్, నా యజమానుడా, నా యజమానుడా, నన్ను తయారు చేసిన యజమానుడా, ఈ ద్రాక్షారసముని నీ మందిరంలో విలువైన పాత్రలను చేయగలవా? అడుగుతామండి. ఎక్కడికి వచ్చిన ద్రాక్షరసం అంట? మందిరంలోకి వస్తానంట. ఆ ద్రాక్షరసం అంట దేవుని యొక్క సన్నిధిలో వాడే ఉపకరణంలోనంట ఆ ద్రాక్షరసాన్ని పోస్తానంట. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, దాదాపుగా ఆ యొక్క పాత్రలు బంగారంతోటి, వెండితోటి, కర్రతోటి, వాటి రకరకాలైన పాత్రలు తయారు చేసుకుంటే వాటిలోకి వచ్చిందంట ఇక ద్రాక్షరసం. ఇదే దేవుడితో మాట్లాడుతుందంట. ఏమవుతుందంట? యు ఆర్ కమింగ్ టు ద చర్చ్. దేవుడికి మందిరానికి వస్తున్నావు కానీ నలిగిపోయిన ద్రాక్షరసము,
ఆయన వాడుకునే పాత్రలో వాడబడే ద్రాక్షరసం లేవు. అర్థమవుతుందా? రెండు రకాలు, ఒకటి వాడబడే పాత్రగా ఉండాలా, ఒకటి రెండోది నీవు కూడా వాడబడుతున్న పాత్రలో ద్రాక్షరసముగా ఉండాలి. రెండు రకాలైన జీవితంలో కలిగి ఉండాలా. ఇది నేను ఎట్లా ఉంటున్నావు అంటే వాడబడే పాత్రవే కానీ ఖాళీ పాత్రది. యువర్ వెజల్ ఇస్ ఎంప్టీ టుడే. ఎలా ఉందంట? నీ పాత్ర ఖాళీగా ఉంది. దేవుడు నిన్ను ప్రేమించి ఎలా ఉందంట? ఆయన యొక్క ఆలోచన ఏంటంట? బాగా వినండి. ఆయన ఆలోచన దేవుని యొక్క ఉపకరణంలో నింపబడి ద్రాక్షగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలాగున్నావు? వాడబడే పాత్ర అది ఎందుకు పనికి రాకుండా బయట ఉంచబడుతుంది. ఇది నా పాత్రవే ఒకప్పుడు, కానీ ఆ పాత్ర అలానే ఉంది. ఇట్స్ నాట్ యూస్ఫుల్. అది ఉపయోగపడేది కాలేదు. దేవుడు అడుగుతున్నాడంట, అరే బాయ్, నువ్వు పాత్రగా కాదు ముందు నేర్చుకోవాలా. యు ఆర్ ద పర్సన్, యు ఆర్ ద క్రష్డ్ వైన్. ఎలాగంట? నువ్వు నలిపివేయబడిన ద్రాక్ష వల్ల ఎక్కడికి రావాలా? పాత్రలోకి రావాలి. అది ఎక్కడ పాత్ర? దేవునికి ఇంట్లో ఉంది. అయితే దేవునికి ఇల్లు బెరక కన్నా నీ హృదయంలో ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడు, బాగానే ఉంది. ఆ యొక్క హృదయంలో ఎలా ఉంటా? నువ్వు నలిపివేయబడిన ద్రాక్షరసమును మార్చబడినప్పుడంట దేవుడు ఏం చేస్తాడు సార్? మందిరంలోకి తీసుకొచ్చి చెప్తాడు, ఏమని? నా కోసము నలిపివేయబడిన ఓ ద్రాక్షరసమా, ఎక్కడ వచ్చిందా? క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త జీవితం. ఇది నా క్రొత్త జీవితం. రైట్, ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ కొత్త ద్రాక్షరసం ఏముంది తెలుసా? కొత్త ద్రాక్ష, అయ్యా నేను మందిరాన్ని విడిచిపెట్టాము. మేము మందిరాన్ని విడిచిపెట్టము. ఎంత చక్కటి మాట అండి. మేము దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్ట, మీరు దేవుని ఆలయం ఏమిటి? ఆ ద్రాక్ష ఎక్కడ చక్కగా చూడండి, మళ్ళీ చూస్తున్నాను. ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసము, నూనెను తేగా సేవ చేయాచుకున్న ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితముల ఉపకరణముల నుండి మందిరపు గదుల్లో ఉంచుకునని మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. ఎక్కడ ఉండాలా? ప్రతిష్ఠితముల ఉపకరణములలో. ఇది దేవుడితో మాట్లాడు. ఎక్కడున్నావు నీవు? మందిరం బయట ఉన్నావా? మందిరం లోపల ఉండి దేవుని కొరకు జీవించడానికి, నూతనమైన జీవితం జీవించడానికి, క్రొత్తదైన జీవితము. కొత్తదైన జీవితంలో దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటుంటే ఇది ఎలాగున్నావు? నీ జీవితం మందిరం దాకా వస్తుంది, కానీ నలిగిపోట్ల దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో నుంచి దేవుని యొక్క వాక్యం వస్తూ ఉన్నప్పుడు నిన్ను నలుపుకోలేక, నిన్ను వినగొట్టుకోలేక మరలా వెళ్ళి మరలా వస్తున్నవే. కానీ అయ్యా యేసు ప్రభువా, ద్రాక్షారసముగా మార్చబడే అనుభూతిని, నా క్రొత్తదనాన్ని నాకు దయచేయి ప్రభువా. దేర్ ఇస్ నో న్యూ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క నాయక జీవితంలో క్రొత్తదనం లేదు. వాక్యం ఇచ్చినావు, వెళ్ళిపోతున్నావు. వాక్యం ఇచ్చినా వెళ్ళిపోతున్నావు. నీలో క్రొత్తదనం ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడు. ఎక్కడ? నెహెమ్యా, మేము మందిరానికి క్రొత్తదే తీసుకొని వస్తాం, మొదటి ఫలమే తీసుకొని వస్తాం. ఎందుకంటే ఆ మందిరము మాది. ఆ మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఎందుకంటే ఆ మందిరంలో యేసయ్య ఉంటాడు. ఇది నాన్న కొత్త ద్రాక్షరసంగా మార్చబెట్టి నువ్వేమంటా ఉంటావు తెలుసా? యేసు ప్రభువా, ఈ ఆలయము నీది, ఈ ఆలయంలో నువ్వు ఉండు, నేను కొత్త ద్రాక్షరసంగా మార్చబడతా. ప్రతిదినం ఒక కొత్త దినం, ప్రతిదినము ఒక కొత్త దినమే, ప్రతిదినం కొత్త తీర్మానమే, ప్రతిదినము విరిగిన మనస్సే. ఇది నాన్న ఈ విరిగిపోయిన నలిగిపోయిన మనస్సు మన జీవితంలో
అక్కడ ఫ్రూట్ షాప్లో ద్రాక్షలు ఎలా కట్టేస్తుంటారు. అది పులుపు తీయగుందో సవ్వగుందో ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుంది? తింటే. సో ఇది యేసయ్య వచ్చి ఈ ద్రాక్షని అడిగాడు. ఓ ద్రాక్షని ఎలాగుందండి? ఏం చెప్తాడండి? నేను సూపర్ అండి అంటారు కదా. కొన్ని జాలికలు ఇంతలా ఉంటాయి, నాలాగా ఇంతలా ఉంటాయి. ఎంత బాగోసి ఉండటానికి. దాన్ని కొరికితే ఎలా ఉంటుంది? సవ్వగా ఉంటుంది. కొన్ని ద్రాక్షాలు నోట్లో చుట్టూ బలండి, నోట్లో పెట్టుకుంటే పొల్లగా ఉంటాయి. సో ఇది యేసయ్య వచ్చి అడుగుతున్నాడు ఏమని? ఓ ద్రాక్ష ఇది నన్ను మందిరంలోకి వచ్చావు, ఇది నేను నన్ను రుచి చూడబోతున్నాను నిన్ను. ఎలాగా ఆ రుచి చుట్టానికి అడుగుతుంటే అంట ఆ ద్రాక్ష ఏముంటుంది? మౌనం అయిపోతుందంట. ఆ ద్రాక్ష మౌనం అయిపోతుంది. ఎందుకు తెలుసా? దాని గుణము దానికి తెలుసు. అది పుల్లకుందా, చేతికుందా, ఇక చవ్వకుందా, తీయగుందా, దాని గుణము దానికి తెలుసు. ఎవరు చెప్పాల్సిన పనిలే. ఇది దేవుడితో మాట్లాడితే, ప్రభువా నా గుణము నాకు తెలుసు, నా పరిస్థితి నాకు తెలుసు, మందిరానికి వస్తున్నాను, కానీ నువ్వు చెప్పిన మాటతోటి నా గుణము మార్చుకొని కృతజ్ఞతను నేను కలిగి లేను యేసయ్య. అడగలేకపోతున్నావు, వచ్చి ఊరికి వెళ్ళిపోతున్నావు. మనసులో అది నలిగిపోయే అనుభవంలోకి నువ్వు ఉండలేకపోతున్న కారణం చేత దేవుడు అడుగుతున్నాడు ఏమంటే, నేను ఈ ద్రాక్ష రసం అంతా ఎక్కడికి వెళ్ళాలా? ప్రప్రదమైన ఫలము నుంచి వచ్చిన ద్రాక్షని దేవునికి మందిరానికి తీసుకొని వెళ్ళండి. దేవునికి మందిరంలోకి తీసుకొని వెళ్ళండి. ఆ యొక్క ఉపకరణంలో నింపండి. దేవునికి ఉపకరణంలో స్థలంలోకి తీసుకుని వెళ్ళండి. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇదని దేవుడితో మాట్లాడితే, ప్రభువా ఇది నేను అంతా మాట్లాడుతున్నాను, నన్ను సందర్శించావు, అంత మాట్లాడే ప్రభువా ఇది నా జీవితం మార్చుకుంటాను. నాలో క్రొత్తదనం లేదయ్యా, అంతా పాతే. పాత మాటలు, పాత చూపు, పాత చాటింగ్లు, పాత ఫ్రెండ్స్, పాత గర్ల్ ఫ్రెండ్, పాత బాయ్ ఫ్రెండ్ అన్నీ పాతయ్యే. కొత్త మాటలు మన జీవితాన్ని పనిచేయటం లేదు. కొత్తది లేదు నాన్న, అంత పాతే. అందుకే దేవుడు విచారం ఉన్న నీకు జీవితాన్ని బట్టి ఎంతో వాక్యం ఇచ్చాడు, ఎంతో ఆలోచన చేస్తున్నాం, ఎంతో పరిచయం చేస్తున్నాం. అయినా కూడా నీలో పాతని విడిచిపెట్టి పోవడంలా దేవుడు ప్రభువా నన్ను క్షమించు స్వామి, నాలో పాతలు నాకు తెలుసు, దగ్గర క్షమించమని చేద్దాం. దేవుడు ఈ నేపథ్యంలో అయిపోతే మనకి ఇక్కడే చదువుదాం. చక్కటి లేఖన భాగం సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను నేను. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరంలో వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలు తీసుకుని వచ్చిన 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలను, 100 అంజూర పడలను, ద్రాక్ష సుత్తి ఒకటి వాటి మీద వేసి ఉండేను. దేవుడి వాక్యం మనతోటి మాట్లాడను గాక. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇందాకేం చూసాము? క్రొత్త ద్రాక్ష ఎక్కడికి వచ్చింది? మందిరం. అంటే మందిరంలో ఉంటారు, దేవుడు ఉంటాడు. అవును, అంతేనా? దేవుడు మందిరంలో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. రైట్. నీ మందిరం ఎక్కడ ఉండాలా? మందిరంలో యేసయ్య ఉండాలా, నీ హృదయంలో యేసయ్య ఉండాలి. 2 చోట్ల దేవుడు ఉంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దావీదు గారు రాజు. ఈ రాజు దగ్గరికి ఒక తెలివైన వ్యక్తి, ఎవరండి? షీబా. ఆ షీబా ఏం చేశాడు అంటే, 2 గాడిదలు తీసుకొని గంతలు కచ్చుకొని దాని మీద 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరు పడలు తీసుకొని వస్తూ దాని మీద ఏం తీసుకొచ్చాడండి? ద్రాక్ష రసపు తిత్తిని ఒకటి తీసుకొని వచ్చాడు. ఈ రాత్రి దేవుడి ఇతరులతో మాట్లాడి ముందున్న వాక్యానికి ఇప్పుడున్న వాక్యానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంటుంది. ఇక ఏం గమనిస్తున్నామంటే, తను కూడా ఏం చేస్తున్నాడు? ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా ఉంది చూడండి. 200 రొట్టెలను,
100 ద్రాక్ష గెలలను. ఏది కూర్చోండి, 100 ద్రాక్ష గెలలు అంటే అవి క్రొత్తవి, అంతే కదా. క్రొత్తవి ఎక్కడ తీసుకొచ్చాడు? గాడిద మీద వేసుకొని సీమ ఎవరికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చాడు. సో హీ వాస్ క్యారింగ్ న్యూ ఫ్రూట్. ద్రాక్ష గెలలు వచ్చినాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ యొక్క గెలలు తీసుకురాగానే దావీదు గారు తనకి అలానే చూస్తున్నాడు. చూస్తూ అనుకుంటాడు కదా, ఏమయ్యా ఏమి తీసుకొచ్చావునంటే, రాజా నీకోసమే అని అంటాడు. అన్నాడు కూడా అక్కడ, రాజా నీకోసమే, రాజా నీకోసం నేను తీసుకొని వచ్చానని చెప్తున్నాడు. అయితే దేవుడిచ్చిన తలంపు ఏంటంటే, దావీదు సీబాని చూశాడు. సీబా అయితే అన్ని మోసుకొని వచ్చాడు. అయితే అక్కడ చాలా పరమార్థం ఉన్నదండి. మొట్టమొదటి మాట ఏం చెప్పాడు? అయ్యా ద్రాక్ష గెలలు ఉన్నవి. ఇది చదివే నేను మళ్ళీ ఉంది. ద్రాక్ష గెలలు తెచ్చాడు. తర్వాత ఏం తెచ్చాడు? ద్రాక్ష రసపు తిత్తిని తెచ్చాడు. ఇదండి ఆత్మీయ జీవితం. ద్రాక్షగా క్రొత్త గెల, ద్రాక్షగా క్రొత్తదనం, క్రొత్త మనసుతోటి, క్రొత్త గెలతోటి ఎక్కడికి వచ్చాడు? రాజు సన్నిధికి వచ్చాడు. అయితే రాజు సన్నిధి ఏం చేశాడంట? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16:7. అయితే మంచి పదం చదువున్నా. మనుషుల పై రూపంలో చదువు. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయం లక్ష్య పెట్టిన. ఈ మాట దావీదుకు తెలియదా? ఈ మాట దావీదుకు తెలియదా? షీబా ఏమేమి తెచ్చాడు అర్థం కాలేదా దావీదుకి? ఎందుకు తెచ్చాడు అర్థం కాలేదా? ప్రభువుని గుర్తుపెట్టుకోండి. మనం ఎటువంటి వాడు అంటే తప్పు అనుకుంది. ఫ్రీగా వచ్చిందంటే ఏం చేస్తాం? చెప్పండి, ఫ్రీగా వస్తే ఏం చేస్తామంటే ఫినాయిల్ అయినా ఒక సుఖ అయితే ఎందుకని మంచిది అనుకుంటాం. సో ఇప్పుడు దావీదుకి ఏమొచ్చింది? అంత అంత బహుమానం తీసుకొని వచ్చినప్పుడు దావీదు ఏం చేయాలా? ఒక్కప్పుడు తన యొక్క జీవితంలో మనల్ని దేవుడు అంగీకరించలా, మా 7 నన్ను దేవుడు అంగీకరించలా, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు అంగీకరించాడు. ఈ షీబా యొక్క మనసు ఎటువంటిదో, యేసు ప్రభువా ఈ షీబా ఎందుకు వచ్చాడు, ఇతగాడి యొక్క ఆలోచన ఏంది? ఒక్క మాట కూడా దావీదు అడగలేదు. ఏం చేస్తాడు? వాటన్నిటిని చూసి ఎందుకు తెచ్చాడు అడిగాడు. రాజు ఇది నీకోసమే. ఏమేమని ఎక్కడ బాగా వినండి. క్రొత్త ద్రాక్షరసపు గెలలు ఉన్నాయి, పాత ద్రాక్షరసపు తిత్తి ఉంది. పిల్లలు బాగా వినాలి. ఏదట? క్రొత్తది ఉన్నది, పాతది ఉన్నది. ఇది నా దేవుడితో అదే మాట్లాడుతున్నాడు. ప్రారంభం ఎలాగుంటుంది? మంది చాలా బాగుంటుంది. మనం చూసినప్పుడు అందరూ ఇక్కడ అనుకుంటారు కదా, ఎంత మంచివాడండి, ఎంత మంచి బిలీవర్ అండి, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాడండి అని అనుకుంటాం. ఆ తర్వాత దేవునితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ రాత్రి కాలవేళలో పై రూపము మనుషులు చూస్తున్నారు, లోన రూపము యేసు చూస్తున్నాడు. ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు? కొత్త ద్రాక్ష గెలను తీసుకుని వస్తే ఏమోలే అనుకున్నాడు. ప్రేమిలరా, కొత్త ద్రాక్షరసపు గెల షీబా యొక్క పై రూపము. బాగుంది కదా? షీబా యొక్క పై రూపం ఎలా ఉంది? కొత్త ద్రాక్ష గెలను తీసుకుని వచ్చాడు రాజు సన్నిధికి. ఇహలోక సంబంధమైన దావీదుకి అర్థం కాలా, ఎందుకు ఇలాగ వచ్చాడు అర్థం కాలా. అతను చాలా గూఢంగా ఉన్నాడు. అందుకే మనకి విశ్వాస జీవితం దేవుడు మాట్లాడుతున్నాడంటే, గలతీయుల రాసిన పత్రిక 3:3 అంటారా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి నీకు ప్రారంభ దినాలలో చదవండి. గలతీయుల రాసిన పత్రిక 3:3 చదవండి. మీరింత వివేకులవుతారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారం పరిపూర్ణులగురా. చాలండి. ఎలాగొచ్చాడు? కొత్త ద్రాక్షరసపు గెల, కొత్త ద్రాక్ష గెలలతో వచ్చాడు, కొత్త అడలతో వచ్చాడు, అంజూరపు. సో ఎన్ని తీసుకుని రాజు సన్నిధిలో నిలబడాడు. ఎందుకు తెచ్చాడు? షీబా. ఇదని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎలాగొచ్చావు? క్రొత్తదిగా కనిపిస్తున్నావు బయట అందరికీ.
క్రొత్తది మందిరానికి వస్తున్నావు, క్రొత్తదిగా కనిపిస్తుంది అందరికీ, కానీ లోపల ఏముందంట? పులిసింది. ఆ ద్రాక్షరసపు తిత్తి ఏం చూపిస్తుందంట? పులిసింది చూపిస్తుంది. అందుకే యోబు రాసిన గ్రంథం 20:14 చదువుతాం. యోబు రాసిన 20:14 చదవండి. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది వారి లోపట నాగుపాము విషయము. ఎలాగొచ్చాడండి? మొట్టమొదటిగా అయ్యా ద్రాక్ష గలలు మిక్కినయ్యా, రొట్టెలు మిక్కినయ్యా. మరి ఆ తిత్తేంటి? ఆ తిత్తి ఏంటంటే ఆ తిత్తి కూడా మీకు ఎవరికి? పని వారికి. తర్వాత ధ్యానం చేస్తాం. సరేనా? ఆ పని వారికి తిత్తి. ఇదని దేవుడితో మాట్లాడుతున్నాడు. కొత్తదేమో రాజుకి ఇచ్చాడు, పాత దేవుడికి ఇచ్చాడు, పని వారికి ఇచ్చాడు. 2 తీసుకుని వచ్చాడు గాడిదల మీద, 2 గాడిదల మీద మోసుకొని వచ్చాడు. ఇదని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకే చోటకి ఇహలోక సంబంధమైన రాజైన ఆ యొక్క దావీదుకి అర్థం కాల, లోపల ఒక కపటమైన ఆలోచనతోటి వచ్చాడు. ఎవరు? షీబా. ఇలా జరిగితే మాట్లాడు. ఎందుకు వస్తున్నావు నీ దేనికి మందిరానికి? షీబా యొక్క ఆలోచన ఏదో తెలుసా? మెఫీబోషెతు యొక్క పొలము అందులో షీబా చేసుకుంటుండేవాడు. అయితే దేవుడు మరి దావీదు మెఫీబోషెతు పిలిపించి మెఫీబోషెతు పొలం అంతా షీబాకి ఇప్పించాడు అనమాట. కడుపులో పెట్టుకున్నాడు. ఏమని? ఇతగాన్ని మరలా ఎట్టబట్టి దెబ్బ కొట్టాలని చేశాడు. కొత్త ద్రాక్షలు పైకి కనిపించినాయి, లోపల ఉన్నది పులిసింది. నాగుపాము లాంటి విషయము. ఇది దేవునితో మాట్లాడు. ఆ నాగుపాము లాంటి విషయాన్ని చేత పట్టుకొని వచ్చాడు. ఎవరు? షీబా. దేవునికి మందిరానికి క్రొత్తది కావాలి, పాతది కాదు. నీ పాతది ఏం చేస్తుంది? నిన్నే కాటు వేస్తుంది, నిన్నే దేవుడు దూరంగా చేస్తుంది. ఇదే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ షీబా ఎలా వచ్చాడు? గాడిదలు కట్టుకొని వచ్చాడు. రాజు 10 రూపాయలు చూశాడు షీబా. బహుశా సమయంలో షీబా చూసి దావీదు మోసపోయినాడు. ఇతర మనం కూడా లాంటిది. పైన మార్చలు చాలా బాగుంటాయి, పైన చాలా అందంగా ఉంటాయి మార్చలు, లోపల భయంకరమైన పరిస్థితి. దేవుడితో మాట్లాడటం లేదా? ఎన్నోసార్లు మాట్లాడాడు. కాబట్టి ఏంటరా? ఆ షీబా లాగా వచ్చేస్తే ఏం జరిగింది? ఆ షీబా ఏం చేసిన? షీబా అలా రాగానే చదువుతున్నాను. మన 2వ వచనం. రాజు ఎందుకు తెచ్చినవని షీబా అని అడగగా, షీబా గాడిదలు రాజు ఇచ్చివని ఎక్కుటకును, రొచ్చులను, అంజూరు పడను, పనివారు తిరుటకును, ద్రాక్షరసం అడవి మందు అలసట నొందిన వారును త్రాగుటకు తెచ్చినగా. ఏమండి? ఎందుకు తెచ్చాడండి గాడిదలు? ఎందుకంట? అర్థమైందా? ఎందుకు చెప్పండి. ఎందుకు తెచ్చాడు? ఎందుకు తెచ్చాడన్నా? రాజులంట ఎక్కి కొండెక్కటానికంట. ఈ మాట నన్ను పట్టుకుందండి. ఈ మాట నన్ను పట్టుకుంది. అరే, ఈ గాడిదలు ఎందుకు తెచ్చామనంటే, ఇంకా నువ్వు అరణ్యవాసం చెయ్యి, ఇంకా శ్రమంలో కూడా వెళ్ళు. ఇంతేనా? ఏం చెప్పాలండి? మనసులో మాట చెప్పాడు. ఏమని? నువ్వు ఇటు కష్టాల్లో ఉన్నావు, ఈ కష్టాల్లో ఈ ద్రాక్షరస స్థితిలో కాస్త ప్రశాంతం ఉంటుంది, ఈ గాడిలోకి పోతా ఉండు అనగానే వెంటనే దావీదా మెఫీబోషెతు ఎక్కడని అడిగాడు. మెఫీబోషెతు ఎక్కడని అడిగాడు. అనగానే ఏమంటాడు? అయ్యా, నువ్వు వస్తావు లేదు తెలియక నువ్వు రావేమోనని ఆ కుమారుతో ఆయన స్థలము ఆయనకని పంచిపెట్టి అక్కడ వేచి ఉన్నాడని చెప్పాడు. ప్రేమిలరా, ఏం చెప్పాడండి? నువ్వు వస్తావో లేదో తెలియదు, ఈ వ్యక్తి అక్కడ స్థలంని కొడుకులు పంచుతున్నారు కదా, ఈయన స్థలం ఏమైపోతున్నాడు? కూర్చొని ఉన్నాడని చెప్పాడు. ఏమండి? ద్రాక్షారసం యొక్క పులుపు ఎంత భయంకరం అండి. కడుపులో నాగుపాము విషయం పెట్టుకుని ఉన్నాడు ఇక్కడ షీబా.
చూడటానికి చాలా బాగున్నాడు, చాలా చక్కగా మాట్లాడాడు. అయ్యా, నీ కొడుకు నువ్వు వస్తావో లేదో తెలియదు, అందుకే నువ్వు వస్తావో లేదో తెలియదు అని అక్కడ కూర్చున్నాడు అని చెప్పాడు కదా. నువ్వు వెనక్కి రాకుండా ఏం చేశాడు? గాడితో తీసుకొచ్చాడు. ఎవరు? అర్థమవుతుందా? అర్థం కదా. అత్తగాడు ఎక్కడ కూర్చుంటే మెహిపోషిత్తు, నువ్వు వెనక్కి రావేమోనని నీ కొడుకులు స్థలములు పొలములు పంచిపెడతారని అక్కడ కూర్చున్నాడు అని చెప్పగానే దావీదుకి ఆ టైంలో అర్థం కాల. వాస్తవంగా చదువుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. దావీదుకి అర్థం కాల. ఇదని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదే మన స్నేహితులే, మన ఇరు పొరుగు వారే ఇటువంటి మాటలు చెప్పి ఏం చేస్తున్నారు? మనకి దేవుని దూరం చేస్తున్నారు, దేనికి సన్నిధిని దూరం చేస్తున్నారు. దేవునితో అదే మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడు? ఇతగాడు నిజంగా గాడు తీసుకొచ్చాడు. ఎందుకని మరలా దావీదు ఎక్కడ వెనక్కి రాడు. అప్పుడు ఏం చేస్తాను నేను? అక్కడున్న స్థలములు పొలములు నావి అయితే. తప్పుగా ఏం చెప్పాడు? మెఫీబోషెతు ఏం చెప్పాడు? అయ్యా, ఆ మెఫీబోషెతు ఆయన పొలాలని నువ్వు నా దగ్గర చెప్పించేసావే, మరలా నీ కొడుకులు వచ్చి వాడు తీసేసుకుంటారేమో అని ఏం చేస్తాడు? అక్కడ కాల్చుకొని కూర్చున్నాడు. ప్రియులారా, ఇదని దేవునితో మాట్లాడి ఎటువంటి మోసకర దినాల్లో ఉంటున్నా. అప్పుడు దావీదు మరలా వెనక్కి వెళ్ళాడు. ఎక్కడికి? రాజ్యంలోకి వెళ్తే అక్కడ ఉన్న మాట నిజంగా చదువుతుంటే 19వ అధ్యాయం 24 చదువు. సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజుని ఎదుర్కొనిపోయినా, రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాలు కడుకొని గడ్డము కత్తిరించుకొనగయు బట్టలు ఉతుకొనగయు ఉండేను. చాలా ఎట్లా ఉన్నాడంటే ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు ఎలా ఉన్నాడు? మెఫీబోషెతు కాళ్ళు కడుక్కోవాలా, గడ్డం కొనుక్కోవాలా, బట్టలు మార్చుకొని ఎలా ఉన్నాడు? రాజు వచ్చే వరకు ఎదురు చూస్తున్నాడు. ఇదండి కొత్త ద్రాక్షరసం. కొత్త ద్రాక్షరసం ఏం కోరుకుంటుందండి? మేలు కోరుకుంటుంది. కొత్త ద్రాక్షరసం ఏం కోరుకుంటుంది? నలిగిపోవడానికి ఇష్టపడుతుంది. కొత్త ద్రాక్షరసం ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. కొత్త ద్రాక్ష ఎక్కడ ఉంటుంది? ఒకరు కీడు చేసిన కీడుని సంతోషంగా అనుభవించడానికి ఇష్టపడుతుంది. నువ్వు కొత్త ద్రాక్షరసమా, తిత్తిని మోసుకొని పోతున్న ద్రాక్షరసం తిత్తివా? చెప్పండి. కొత్త ద్రాక్షాలమా, ద్రాక్షరసం తిత్తివా? ద్రాక్షరసం తిత్తి ఎలా ఉంటుంది? అది కఠినమైన పులుపు, చేదు అన్నీ ఉంటాయి. ఇలా దేవునితో మాట్లాడుతున్నాం. పులిసిన పిండిలాగా నీ జీవితం, నా జీవితం ఉందేమో దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన రాజు తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూచాడు. మెఫీబోషెతు రాజు ఇంకా తిరిగి వెనక్కి రాకూడదని ఇచ్చాడు. గాడిలో ఇచ్చాడు. ఎవరికి? శిష్యుడికి ఇచ్చాడు. గాడిలో రాజుకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అతగాడు పులిసిన ద్రాక్షరసమా లేకపోతే కొత్త ద్రాక్షాల? శివ రెండు పైనకేమో ద్రాక్ష అడలు, కొత్త ద్రాక్ష, లోపల పాత ద్రాక్షరసపు తిత్తి. అది పులిసింది, చేదేది, కంపు కొడుతుంది, అది పనికిరాంది. అటువంటి భయంకరంది ఏం చేసంట? తనతోనే రెండు మోసుకొచ్చాడు. నిజంగా అయితే దావీదు ఆ యొక్క కష్టంలో ఉండి అర్థం చేసుకోగానే వెంటనే దావీదు చేశాడు, పసిగట్టు ఉండేవాడు. కానీ ఏం చేశాడు? దావీదు ఆ సమయంలో మనసు నెమ్మది ఉంటుందని ఖచ్చితం కదా, మనసు వ్యాధి ఉంటుంది కదా. రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నాడు, తరమపడుతున్నాడు. ఏసడా రెండు విషయాలు అది షీబానే చెప్పినాడే, అయ్యా నువ్వు రాజ్యానికి తిరిగి వస్తావో లేదనని అక్కడైనా పొలం కొరకు ఎదురు చూస్తున్నాడు.
అంటే అర్థం చేసుకోవాలి కదా. అంటే ఈయన హృదయంలోని ఆలోచన ఎవరిది? షీబ హృదయంలోని ద్రాక్షారస తిత్తి లాంటి ఆలోచన, నాగం సర్పం లాంటి ఆ యొక్క ఆలోచన దావీదుకు ఒక నిమిషం అర్థం కాలేదు. బాగా వినండి, అర్థం కాలేదండి. ఆ గాడులు ఇచ్చేసి వచ్చేసాడు. ఏమనుకున్నాడు? హ్యాపీ ఒక దినమున వచ్చాడు. ఎవరు వచ్చారండి? దావీదు. రాగానే మెఫీబోషెత్ ఎదుర్కొనడానికి వెళ్ళాడు. మెఫీబోషెత్కి ఏం లేవు, కాళ్ళు సరిగ్గా లేవు, గుడ్డివాడు. ఎదుర్కొనడానికి వెళ్ళాడు. చూశాడు దావీదుకి మెఫీబోషెత్ యొక్క పై రూపము లోన రూపము అర్థం కాల. మనుషులం అంతే, మనం అర్థం కావు కదా. దేవుడికి మాత్రమే అర్థం అవుతుంది కదా. ఏం చేశాడ? అర్థం కాల. చూశాడు మెఫీబోషెత్ని. మెఫీబోషెత్ మాట్లాడదు. ఏ మెఫీబోషెత్, నువ్వు మాట్లాడద్దు, నీకున్న పొలమంతా ఎవరికి ఇచ్చేయి? షీబాకి ఇచ్చేయి. సరేనయ్యా. ఎవరండి? సరేనయ్యా అన్న ఒక్క మాట వెనక్కి మాట్లాడు. నిజమైన ద్రాక్ష ఉంటుంది, నలిగిపోతుంది. క్రీస్తుకు నచ్చిన ద్రాక్ష నలిగిపోతుంది. సరేనయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తాను, చిత్తగించు. ఇక దేవుడితో మాట్లాడు. కొన్నిసార్లు మనకి నష్టం వస్తాయి, కష్టం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. ఏం చెప్పాలా? చిత్తం ప్రభు నువ్వు ఏం చెప్తే అదే చేస్తున్నామా? మెఫీబోషెత్, అయ్యా వాడు నాకు తెలియకుండా గాడిపోయాడు అయ్యా, వాడిని మోసం చేస్తాడయ్యా చెప్పొచ్చు. నువ్వేం మాట్లాడు మెఫీబోషెత్? సరేనయ్యా, నీ చిత్తం, నీ పొలమంతా తనకి ఇచ్చేసాయి. సరేనయ్యా. ఇద్దరు కలిసి పొలం చేసుకున్నాను, అందుకే మాట్లాడా, మౌనం కొట్టాడు. అయితే ఏం జరిగింది? మెఫీబోషెత్కి ఏం చేశాడండి? ఎక్కడ ఫోన్ చేసేవాడట? బ్యూటిఫుల్. అదండి లైఫ్ అంటే. ఇఫ్ హీ గేవ్ ఎవ్రీథింగ్, తను అన్ని ఇచ్చాడు, కానీ ఏం చెప్తా? దేవుడు ఆయన దావీదు రాజు పనుల యొక్క వచ్చిన షీబాకుంద భోజనం. అది అర్థం చేసుకోండి. There is no food with the king to the Sheba, but Mephibosheth had food with the king. నలిగిపోవచ్చు, కష్టపడవచ్చు, వేదన పడవచ్చు, కానీ రాజుతో కలిసి భోజనం చేసి యోగ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు మెఫీబోషెత్కి ఇచ్చాడు. మెఫీబోషెత్ యొక్క మనసు అర్థం చేసుకున్న దేవుడు ఏం చేశాడు? షీబాకి మనసు అర్థం చేసిన దేవుడు షీబాకి ఫలం వచ్చింది, కానీ రాజుతో కూర్చొని భోజనం చేసే ఆధిక్యత మనం ఏం కోరుకుంటాం? తెలివిగా షీబా లాంటి బ్రతుకు కోరుకుంటాం. వద్దంటది. నష్టపోయిన పర్వాలేదు, వాడు ప్రమాణం చేసి దానికి ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? క్లియర్ అయిన అందరికీ? సో కొత్త ద్రాక్షరసం ఏమవుతుంది? నలిగిపోతుంది. పాత ద్రాక్షరసం అది ఎప్పుడో నలిగిపోయింది, కాళ్ళతో త్రొక్కబడింది. ఆ ద్రాక్షరసం మందిరంలోకి రావడానికి యాజకులు ఒప్పుకోరు. యాజకులు ఒప్పుకోకపోతే దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? కొత్త ద్రాక్షరసం కొత్త ద్రాక్ష ఎక్కడికి వస్తుంది? దేవుడు నివసించే స్థలం వస్తుంది. ఉందామా? కొత్త ద్రాక్షరసం వల్లే శివ ఎలా ఉన్నాడు? రెండు తెచ్చాడు, కొత్తది తెచ్చాడు, పాత తెచ్చాడు. ఎవరి దగ్గర వచ్చాడు? రాజు సన్నిధికి వచ్చాడు. కానీ రాజు ఏం చేశాడు? అర్థం చేసుకోలేకపోయినాడు. కానీ మన పరమ తండ్రి, మన రాజు ఎవరంటే ఆయనకి లోపల తెలుసు, బయట మన క్రొత్తది తెలుసు, పాతది తెలుసు. సో కాబట్టి షీబ రాజు బలంగా కూర్చొని ద్రాక్షరసం తాగలేకపోయాడు, సంతోషించలేకపోయాడు, అన్ని కోల్పోయాడు. ఎవరు? మెఫీబోషెత్. ఎక్కడ ఉన్నాడు? రాజు బలంగా. ఇప్పుడు ఏం కావాలి మోహనన్న? రాజు బలికి భోజనం చేస్తామా? షీబలాగా పొలం తీసుకుని కూర్చుంటామా? నాకు అనిపిస్తుంది బహుశా ఆ పొలం కూడా దేవుడు పడనీకుండా చేసి ఉంటాడు షీబాకి. దేవుడికి అసాధ్యమైంది కానీ మనకి సాధ్యమైంది చేస్తాం, మనం తెలియని చేస్తాం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, రే పిల్లడా, నువ్వు సాధ్యమైంది చేస్తున్నావు, కానీ అసాధ్యమైంది నేను సాధ్యం చేస్తాను. ఇటువంటి గొప్ప అనుభూతిలో నుంచి ఆలోచించి ఎవడు మోసం, కానీ
మేము ఆ షేబాకి అర్థం కాదు జీవితాంతం, మనకు కూడా అర్థమైంది తప్ప ఈ దావీదు ఏంటి ఎడి చేసి అనుకున్నాడు. కానీ దావీదు కష్టం చేసి ఏం చేశాడు, మెఫీబోషెతుకి పొలం దక్కిచ్చాడు, షేబాకి ఇచ్చాడు. కానీ షేబాకి భోజనం చేశారు కాబట్టి విన్నా షేబా నాకు తెలియక ఉండొద్దు. మెఫీబోషెతులకు ఎలాగుందాం, రాజుకి కష్టం వస్తే ఏం చేసంట, అతడు వచ్చిందాక కాళ్ళు కడుక్కోలా, స్నానం చేయాల, గడ్డం అలాగే ఉంచుకున్నట్టు ఎంత వేదన పడ్డాడు, ఎంత విచారం చెందాడో. బహుశా ఖచ్చితంగా తన మేలు కొరకు ప్రార్థన కూడా చేసి దేవుడు అడుగుతుంటాడు, ప్రభా మంచి మనిషి కాదు, అతగాడి కొరకు ఎదురు చూశాడు. ఎందుకంటే నీ క్రియలు మంచివైనా సరే చెడ్డమైనా సరే దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఒకరోజు లెక్కలోకి తీసుకొచ్చుకుంటాడండి. వాడి దేవుడు ఏమిస్తాడు, తీర్పిస్తాడు. ఆ తీర్పులో షేబా పొలం చేసుకున్నాడు, మెఫీబోషెతుకి వచ్చినాడు, బల్ల దగ్గర వాడి తీర్చి, ప్రభా నీ బల్ల ఎదుట ఉండి గొప్ప ఆధిక్యతలు నాకు ఇచ్చి, నలిపివేయబడిన ద్రాక్ష ఎవరు, మెఫీబోషెతు, పులిసిపోయిన ద్రాక్ష ఎవరు, షేబా. ఇప్పుడు 2 ద్రాక్ష రసాలు రెండింటిని ఇచ్చాడు, 2 గుణగణాలని ఎరగలేకపోయినాడు ఎవరు, ఎందుకంటే మనుషుడు రాజు అయితే అవ్వచ్చు, మనల్ని కొన్నిసార్లు ప్రజలు మనల్ని తప్పు అన్యాయమైన తీర్పు ఇవ్వచ్చు, కానీ దేవుడు గొప్పవాడు, ఆయన ఇప్పుడు అలా చేయడు. ఆయన బల ఎదుట నలిగిపోయిన అనుభవాలను కనుక ఉంటే దేవుడు ఖచ్చితంగా దీన్ని ఏం చేశాడు, ఆయన బల దగ్గర ఉంచుతాడు, ఆయన భోజనం చేసే ఒక ఆధిక్యతను ఇస్తాడు దేవుడు. ఈ విషయం ఎప్పుడు చేయాలా, ఈ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడితో మాట్లాడితే, ప్రభా ఎస్ జీసస్ మై లార్డ్, ప్రభా ఎంతగా నువ్వు ప్రేమించావు, నీ బల్ల ఎదుట కూర్చునే యోగ్యత నాకు ఇచ్చావు, పులుసుని దాన్ని పెట్టుకొని వస్తున్నా, కొత్త దాన్ని కూడా తీసుకొచ్చుకుంటున్నా. కానీ దేవుడు అంటాడు, రే ఆ క్రొత్తది నీ జీవితంలో పని చేయాలి అంటే, ఆ క్రొత్తది దేవుని కార్యంలో ఉండాలి అంటే, నీ కొత్త జీవితం ఉండాలంటే పులుసుని తీసివేయి. నిజస్తామా? ఆ పులుసుని నీ దగ్గర ఉంటే ఏసీ ఏసీ కలిసి భోజనం చేయడం, ఇది నాకు పులుసుంది. దేవుడితో అయ్యా ఒక్కటే తీసేస్తా, వద్దయ్యా పులుసుంది వద్దయ్యా, నాకు నెమ్మది లేకుండా చేస్తుంది. శివ మెఫీబోషెతుని రాజు బల దగ్గర భోజనం చేయగలనా, లేదుగా, ఛాన్స్ లేదు అనుకుంటా. పొలం వచ్చింది కానీ షేబల మెఫీబోషెతులు నేను కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకి, రాజు బల మీద కూర్చొని భోజనం చేస్తావా, పొలం చేసుకుంటావా? ఏం కావాలన్నా, పొలమా? ఏం కావాలన్నా, పొలం కావాలా? దేనికి పొలం భోజనం చేస్తాం? పొలము అనగా లోకం, పొలం అనగా లోకంలో అన్నీ వస్తాయి, అందం వస్తుంది, అందం వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తుంది. ఏసీ రాడు ఏసీతో కూర్చొని భోజనం చేసి ఆధిక్యత కూడా దేవుడు. అలాగా నష్టపోయావు ఎప్పటికీ దేవుడు చెప్పాడు, చాలా నష్టపోయినాయి పులిసింది నా జీవితంలో ఉంటాం. ప్రభా నా జీవితం కొత్తదిగా వచ్చే, నువ్వు కొత్త ద్రాక్ష రసాన్ని మాత్రమే అంగీకరించావు, పులిసింది కాదు. పులిసిన నా జీవితాన్ని మార్చి, ఇది నన్ను మార్చు, నా మాట, నా తలపు, నా క్రియ, నా నడక, నా పడక అన్ని మార్చుదేవా, నీ కొరకు నేను జీవిస్తాను. సాక్షిగా ఉంటే ఇటువంటి తీర్మానమైన ప్రార్థనలు చేసి దేవుడు జీవించు. మెఫీబోషెతు వల్ల కొంచెం నష్టపోయినా రాజు బల ఎదుట భోజనము తను చనిపోయిందాక దూరం అవ్వలేదు. అర్థమైందా? కాబట్టి ఈ బల్ల మన మధ్యలో ఉండే బల్ల నీకు దూరం కాకుండా ఉండండి. ఏం చేయాలా? కొంచెం నష్టాలు వస్తాయి, కష్టం వస్తాయి, వేదన వస్తాయి, ఒంటతనం వస్తాయి, బాధ వస్తాయి, కన్నీరు వస్తాయి. వీడన్నీ అయినప్పుడు కూడా ఎస్ఏ అంటాడు, నువ్వు కొత్త ద్రాక్ష రసంగానే ఉండు. పులిసింది వద్దు, పక్కన చూసి పులిసింది వద్దు, నీకు వదిలే, నీకు నేను ఉన్నాగా, ఆధిక్యత నేను ఇస్తాను నీకు. ఓకే? సో కాబట్టి ఏం కావాలా? ఇతరుల కొరకు ప్రార్థన చేసే అనుభవం. ఏం చేసంట, ఇతగాడేమో గాడిలిచ్చి ఇప్పుడు వెనక్కి రాడని ప్లాన్ చేసుకున్నాడు. ఎవరు? కన్ఫర్మేషన్కి వచ్చాడు. ఎవరు? షీబా. గాడిలు చేయ, నువ్వు ఎక్కడ పోతానని తీసుకుపో, ఇంక రావద్దని. కానీ ఇతగాడు ఏం చేశాడు? రాజు మరలా తిరిగి వస్తాడు అని ఏం చేశాడు? ఎదురు చూశాడు. హీ వెయిటెడ్ ఫర్ ద కింగ్. రాజు గురికి ఎదురు చూశాడు. కాబట్టి ఏదైనా ఎదురు చూద్దామా?
నీ రాజు నీ ప్రభు, నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఎదురు చూస్తావా ఏసీ కొరకు? ఆయన సాక్షిగా ఉంటావా? నలిగిపోయిన అనుభవం నీకులో వచ్చినప్పుడు ఈ ప్రభా నువ్వు లేకుంటే నాకు ఎవరున్నానయ్యా, నువ్వేనా సర్వము, నువ్వు తప్ప నాకు ఎవరు లేదు. క్రీస్తు గారు ఎదురు చూస్తావా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తావా? ఒక దినం వస్తాడు ఆయన, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయం చేయాలి. నీతో మాట్లాడితే ప్రభా శివలాగే లోకాన్ని కోరుకుంటున్నాను. రెండు ఉండే నా జీవితంలో. మనుషులకేమో క్రొత్త ద్రాక్ష అడల వలె కనిపిస్తాను, గెలల వలె కనిపిస్తున్నాను. కానీ నా కడుపు అంతా ఏముంది? నా కడుపులో నాకు పాపం విషయం ఉంది. పులిసిందయ్యా, క్షమించు. ఈ పశువర్గలను కడుపుస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను. కొన్ని నష్టాలు వస్తాయి విశ్వాస జీవితంలో. క్రీస్తుని జీవితం నలిగిపోయే అనుభవం వస్తుంది. ఆ సమయంలో దుఃఖపడద్దు, వేదన పడద్దు. ఈ అనుభూతిలోకి ఏమిచ్చుకున్నాం? ఆయన బల్లంతో, ఆయన బల్లం మీద రాజుతో కూర్చొని భోంచేసే కృప. అంటాడు కదా, ఇదిగో నేను తలుపులను తట్టుచున్నాను, ఎవరైనా స్వరం వింటే అతను నాతో కూడా నేను తట్టు కలిసి భోజనం చేశాను. సో ప్రభువారికి బల్ల దగ్గర మనం భోజనం చేయాలనుకుంటే ఏం చేద్దాం? కొన్ని నష్టాలు ఉంటాయి, వదులుకోలేము. సినిమాలు వదులుకోలేము, షికారు వదులుకోలేము, పరిచయాలు వదులుకోలేము, చెడ్డ ఫ్రెండ్స్ వదులుకోలేము, వీడన్నీ వదులుకోలేము. వాటిని వదులుకుంటే ఎక్కడ ఉంటాం? ఆయన బల్ల భోజనం చేస్తాం. దేవుడి వాక్యంని ఆశీర్వదించమతోటి మన ఆయన బల్ల మీద భోజనం చేయడానికి ఏం చేశారు? ఆ మహిమను కంటను వదులుకొని వచ్చారు మీకోసం. అన్నిటిని వదిలేస్తాడు ఆయన. మహిమను, ఘనతను, రాజ్యం, కిరీటాన్ని, సింహాసనం అన్నిటిని వదిలేసి వచ్చాడు మీతో కలిసి భోజనం చేయడానికి. ఆయన చనిపోకపోతే మనం భోజనం చేసేవాళ్ళమా? ఆయన శరీరం రక్తం తాగేవాళ్ళమా, తినేవాళ్ళమా? కాబట్టి ఆయన బల్ల ఎదుట భోజనం గొప్ప దేవుడు ఎవరికి ఇచ్చాడు? అన్నాడు, మీకు భవిష్యత్తు ఇచ్చాడు, ఇది కదా నీకు ఇచ్చాడు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించడంతో మనం ప్రార్థన చేసుకుంటాం.